డీకే శివకుమారు ఏంది కుంభమేళ వేయండు. అరే హిందువులు కాబట్టి కుంభమేళ పోతారు, పోతే తప్పేంది, నేను హిందువుని కుంభమేళ పోతే తప్పేముండదు, నేను నమ్ముతా. లేదు కుంభమేళ దగ్గరికి ఎట్లా పోతారు? మల్లికార్జున ఖర్గే కుంభమేళను విమర్శించిండు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక వాద్రానో కుంభమేళకు పోలేదు. ఓట్లు వస్తే మాత్రం బొట్లు పెడతారు, జంధ్యాలు వేసుకుంటారు, బొట్లు వేసుకుంటారు, అయిపోతుంది. ఓట్లు లేనప్పుడు ఒక్కనాడు కూడా వాళ్ళు పూజ చేసినట్టు కనబడదు, ఒక్కనాడు కూడా వాళ్ళు ఏం చేసినట్టు కనబడదు. ఇగో ఇట్లా రాజకీయ అవసరాల కోసం మీరు చేసేటువంటి ప్రజలు ఎక్స్పోజ్ చేయరా? ఇవాళ డీకే శివకుమార్ నేను హిందువుని, నేను దేవుణ్ణి నమ్ముతా, నాకు కుంభమేళ మీద నమ్మకం ఉంది, పోతా అని చెప్పిండు. పోయి వచ్చిన తర్వాత ఇవాళ కాంగ్రెస్లో కలకలం. అంటే ఒక హిందువు తన సాంప్రదాయాలని ఉప ముఖ్యమంత్రిగా ఉండి, పిసిసి చీఫ్గా ఉండి, తన వ్యక్తిగతం అదే ఒక ముస్లిం ఇంకా తన సొంతం లేకపోతే క్రిస్టియన్ వాళ్ళ మత ఆచారాలు ప్రకటిస్తూ మక్కాకో మసీద్కో లేకపోతే ఇంకొకటికో పోతే మీరు ఇన్ని విమర్శలు చేస్తారా? వాళ్ళు వాళ్ళ ఆచారాలు పాటిస్తున్నారండి. మరి వాళ్ళ డీకే శివకుమార్ తమ ఆచారాలను పాటిస్తే మాత్రం కాంగ్రెస్లో అంటే కర్ణాటక కాంగ్రెస్లో కలకలం ఎందుకు? హిందూ నాయకులు హిందూ సాంప్రదాయాలను పాటిస్తే కాంగ్రెస్లో కలకలం వచ్చింది. అది విషయమైనమాట. అంటే ఒకవేళ మీరు హిందువులైనా బయటపడొద్దు, మీరు ఇంట్లోనే చేసుకోండి, బయటికి రావద్దు, మనం హిందువులమని ఎక్కడ చెప్పొద్దు, లేకపోతే మనకు వాళ్ళ ఓట్లు రావు అనేటువంటిది మీరు చెప్తున్నారా? ఇవాళ తెలంగాణ సర్కార్లో జీవో చూసినాము, ఏది 10th విద్యార్థులను నాశనం చేయడానికి. ఇవాళ కర్ణాటకలో కూడా అదే పని చేసిరు. సద్గురు దగ్గర వేరు, ఆదియోగి శివరాత్రి రోజు ఆదియోగి దగ్గరికి సద్గురు దగ్గర వేరు. అరే సద్గురు మా ఇంటికి వచ్చిండు, ఇన్విటేషన్ ఇచ్చిండు, పెద్దరికంతో పోయినా తప్పేమున్నది, నేను అధిష్టానానికి కూడా చెప్పేపోయినా పోతున్న దానికి, నేను హిందువును కాబట్టి నేను శివరాత్రి పాటించిన దానికి కూడా అధిష్టానానికి సమాధానం చెప్పుకోవడం. సద్గురు రాహుల్ గాంధీని విమర్శించిండు అంటే రాహుల్ గాంధీని విమర్శించి ఎవరి దగ్గరికి పోకూడదా? వాళ్ళు అనేక మంది మఠాలు హిందువుల కోసం మాట్లాడతాయి. హిందువుల కోసం మాట్లాడితే కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందువుల యొక్క దేవాలయాలకు పోకూడదా? ఇంకో ఇదేనా సెక్యులరిజము? ఇదేనా మీరు హిందువులను గౌరవించేటువంటి విధానము? ఇగో ఇది జరుగుతున్నటువంటి పద్ధతి. ఇవాళ డీకే శివకుమారు మహాకుంభమేళ వేయండు కాబట్టి బీజేపీ వేయండు. అంటే కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నట్టు కదా, అంటే హిందువుల యొక్క ఆచార సాంప్రదాయాలను గౌరవించేది బీజేపీ మాత్రమే, మేము పాటించము అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ చెప్పకనే చెప్పింది కదా. మేము హిందువులకు వ్యతిరేకమని కాంగ్రెస్ చెప్పకనే చెప్పినట్టే కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీయే ఒప్పుకున్నట్టు కదా, సద్గురు దగ్గర వేయండు కాబట్టి ఈయన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమైనట్టు చెప్తున్నారు. మహాకుంభమేళకు వేయండు అంటే ఈయన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని మీరే చెప్తున్నట్టు. అంటే కాంగ్రెసు హిందువుల యొక్క తరతరాల సంప్రదాయానికి, లక్షల సంవత్సరాల యొక్క సాంప్రదాయానికి వ్యతిరేకము అని మీరే చెప్పుకుంటున్నట్లు లెక్క. అంటే కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకము, కాంగ్రెస్ పార్టీ హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకమని స్పష్టంగా చెప్పినట్టే కదా. ఇక్కడ స్పష్టంగా చెప్పినట్టే కదా. అంటే మీకు నచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా చేసుకోవచ్చు అంతే. ఇగో ఇది కాంగ్రెస్ విధానం. ఏడ చూసినా గట్లనే ఉన్నది, ఏ రాష్ట్రం పోయినా గట్లనే ఉన్నది పరిస్థితి. వాళ్ళకు క్లారిటీ ఉండదు, జాతీయ పార్టీ విధానానికి క్లారిటీ ఉండదు, రాష్ట్ర పార్టీ విధానానికి క్లారిటీ ఉండదు. మేము అట్లా మాట్లాడలేదని మళ్ళీ దానికి ఇంకేదో సొల్లు పురాణం చెప్తుంటారు. ఎందుకు ఇదంతా? ఆ సొల్లు ఎవరికి వినాలే? ప్రజలంతా చెవుల పిచ్చోళ్ళు, చెవులలో అంటే ఏం దిక్కు లేక కాంగ్రెస్కి ఓటేస్తారనేటువంటి ఒకటి అంతే కదా. మీ అంతనే మీరే చెప్పుకున్నట్లు లెక్క, మీ అంతనే మీరే చెప్పుకున్నట్లు లెక్క. ఆల్రెడీ అధిష్టానానికి చెప్పినాం, హిందువుగానే పుట్టాను, హిందువుగా చచ్చిపోతాను, అయిపోయా, కాంగ్రెస్లో ఉండడినే, అందుకనే నేను హిందువునని గట్టిగా చెప్పుకున్నాడని కర్ణాటక కాంగ్రెస్లో గుసగుసలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది ఇవాళ? ఆల్రెడీ ఆయన కర్ణాటకలో సిద్ధరామయ్య 2.5 ఏళ్ళు, డీకే శివకుమార్ 2.5 ఏళ్ళు అనేది ఒప్పందం ఆ పార్టీలో. అది బహిరంగ రహస్యమే. వాళ్ళు సిద్ధరామయ్య నేను 5 ఏళ్ళు ఉంటా, నేనెందుకు 2.5 ఏళ్ళు పోతా, నేను కాంగ్రెస్లో లేనా, నన్నెందుకు తీసేస్తారు? తీసేస్తే ఎంబడే ఆయన కాంగ్రెస్ పార్టీని మొత్తం ఆగమాగం చేస్తారు. తీసేయకపోతే డీకే శివకుమార్ అరే నేను పిసిసి అధ్యక్షుడిని, నేను కష్టపడ్డా, నేను అధికారంలో తీసుకొచ్చిన, సిద్ధరామయ్య వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు, ఇది ఎక్కడ అన్యాయము? కులాల పంచాయతీ, వాళ్ళ పంచాయతీ. ఆయన మళ్ళీ ఎక్కడ జేడీఎస్ నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ జేడీఎస్కి వెళ్ళిపోతాడేమో సిద్ధరామయ్య అని భయపడుకుంటూ ఉండాలి. ఇటు తెలంగాణ కాంగ్రెస్లో అట్లే ఉన్నది, కర్ణాటక కాంగ్రెస్లో అట్లే ఉన్నది, కర్ణాటకలో అట్లే ఉన్నది, తెలంగాణలో అట్లే ఉన్నది. పైసల విషయంలో ఏది 6 గ్యారంటీలు అమలు చేయడంలో సేమ్ కర్ణాటకలో 6 గ్యారంటీలనే చేసిర్రు, తెలంగాణలో 6 గ్యారంటీలే, ఆంధ్రలో కూడా టీడీపీ ఇవే కాపీ కొట్టి 6 గ్యారంటీలు ఇచ్చింది, సూపర్ 6 అని పేరు పెట్టుకున్నారు. సేమ్ అంతే. దీన్ని ఇవాళ మాకు అన్ని లక్షల కోట్లు రావాలి, ఇన్ని లక్షల కోట్లు రావాలి, ఇది చేయాలి, ఇంతే, వేరే ఏమీ లేదు.